అడవిలో ఒక నక్క మరియు ఒక కొంగ ఉండేవి. నక్క చాలా జిత్తుల మారిది. ఎప్పుడు ఇతరులను మోసం చేయాలని చూసేది. కొంగ చాలా అమాయకంగా ఉండేది. ఒకరోజు నక్కకు కొంగను ఆట పట్టించాలని ఆలోచన వచ్చింది. మిత్రమా కొంగ, నేను రేపు సాయంత్రం మా ఇంటికి విందుకు ఆహ్వానిస్తున్నాను. నువ్వు తప్పకుండా రావాలి అని నక్క ఆహ్వానించింది. కొంగ చాలా సంతోషపడి ఖచ్చితంగా వస్తాను నక్క మిత్రమా అంది. తర్వాతి రోజు సాయంత్రం కొంగ నక్క ఇంటికి ఆకలితో ఆనందంగా చేరుకుంది. నక్క కొంగకు ఆహారం వడ్డించింది. కానీ అది ఒక చదునైన పళ్ళెంలో పల్చటి సూపును తీసుకొచ్చింది. నక్క తన నాలుకతో చకచక సూపును నాకి తినేసింది. పాపం కొంగ తన పొడవైన ముక్కుతో ఆ చదునైన పళ్ళెం నుండి సూపును తాగలేకపోయింది. ఎంత ప్రయత్నించినా దాన్ని ముక్కుకు సూపు అందలేదు. కొంగ ఆకలితోనే నిరాశగా ఉండిపోయింది. నక్క మాత్రం తన జిత్తుల మార్తనానికి నవ్వుకుంది. కొంగకు నక్క చేసిన మోసం అర్థమైంది. అది ఏమీ మాట్లాడకుండా శాంతంగా ఉండిపోయింది. విందు పూర్తయ్యాక కొంగ, నక్క మిత్రమా, నన్ను ఈరోజు చాలా బాగా ఆదరించావు. రేపు సాయంత్రం మా ఇంటికి విందుకురా, నీకు నేను ఇష్టమైన వంటకాలను వండి పెడతాను అని ఆహ్వానించింది. నక్క సంతోషంగా ఒప్పుకుంది. అలాగే కొంగ మిత్రమా, తప్పకుండా వస్తాను అంది. మరుసటి రోజు సాయంత్రం నక్క కొంగ ఇంటికి చేరుకుంది. కొంగ నక్కను ఆప్యాయంగా ఆహ్వానించి విందు సిద్ధం చేసింది. ఈసారి కొంగ ఒక పొడవాటి మెడ ఉన్న 2 కూజాలలో రుచికరమైన చేపల సూపును తీసుకొచ్చింది. కొంగ తన పొడవైన ముక్కును కూజులోకి ముంచి హాయిగా సూపును తాగేసింది. నక్క మాత్రం తన నోటిని కూజా మొడలోకి దూర్చలేకపోయింది. ఎంత ప్రయత్నించినా దాని తల కూజా లోపలికి వెళ్ళలేదు. కొంగ నిన్న పళ్ళెంలో సూపును ఎలా తినలేకపోయిందో నక్క కూడా అలాగే కూజాలో ఉన్న తినలేకపోయింది. నక్కకు తన తప్పు అర్థమై చాలా సిగ్గుపడింది. అది ఆకలితోనే నిరాశగా ఇంటికి తిరిగి వెళ్ళింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఇతరులను ఎలా గౌరవిస్తామో వారు కూడా మనల్ని అలాగే గౌరవిస్తారు. ఇతరులకు కష్టం కలిగించినప్పుడు అదే కష్టం మనకు తిరిగి వస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.